సో ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ అంటే మనకి ఎట్లా ఉంటది? మనకి ఎలా తెలుస్తది అనేది. ఒకటేంటంటే పీరియడ్స్ అప్పుడు బాగా సివియర్ పెయిన్ ఒస్తది చాలా మందికి. అండ్ కొంతమందికి ఏంటి అంటే యూరిన్‌కెళ్ళేటప్పుడు పెయిన్ ఒస్తది. మోషన్‌కెళ్ళేటప్పుడు పెయిన్ ఒస్తది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒస్తాయి పేషెంట్స్‌కి. హెవీ బ్లీడింగ్ అవుతది కొంతమందికి. అండ్ బాగా బ్లీడింగ్‌తో పాటు ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద క్లాట్స్ పడతాయి. వాళ్ళకి ఫెటీగ్ అంటే ఊరికనే నీరసపడిపోతారు. కొంతమందికి పీరియడ్ వచ్చే ముందు పెయిన్ ఒస్తది. పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా పెయిన్ ఒస్తది. ఎందువల్ల ఇది అంటే నార్మల్‌గా నేను చెప్పినట్టు ఇందాక బ్లీడింగు మనకి బయటికెళ్ళే బదులు మనకి గర్భసంచి గోడల్లోకి, ట్యూబ్స్‌లోకి అండ్ ఓవరీస్ అట్లా పడిద్దనమాట. ఎవ్రీ మంత్ మన ఎండోమెట్రియం లేయర్ ఎలా పెరిగిద్దో అదే టైంలో మన ఈ డిపాజిట్స్ అన్నీ ట్యూబ్స్‌లో, ఓవరీస్‌లో, అబ్డామెన్ మీదున్న డిపాజిట్స్ అన్నీ కూడా పెరుగుతాయన్నమాట హార్మోన్స్ వల్ల. సో, ఆ టైంలో మనకి బ్లీడింగ్ వచ్చిందనుకోండి నార్మల్‌గా పీరియడ్. ఆ పీరియడ్ వచ్చే టైంలో ఆ స్పాట్స్‌లో కూడా కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, అందుకని చెప్పి మనకి పెయిన్ ఎక్కువ ఉండటము ఇదంతా గూడా జరుగుతదనమాట.